హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి 10వ తరగతి పేపర్ కరెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, పేపర్ కరెక్షన్ ఏ విధంగా చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 500 లైకులు టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా ఎవరైనా మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10th క్లాస్ పేపర్ కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది. సో 10th క్లాస్ పేపర్ కరెక్షన్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఎగ్జామ్స్ అనేవి అయితే రాసేసామో అవన్నీ కూడా మనకి మొత్తం ఏవైతే బండిల్స్ ఉన్నాయో, సో తెలుగుకి తెలుగు, హిందీకి హిందీ, ఇంగ్లీష్కి అలాగే సబ్జెక్ట్ వైస్ అయితే మనకి అన్నీ కూడా పెట్టుకొని సో మనకి ఎగ్జామ్ సెంటర్ నుంచి కరెక్షన్ చేసి సెంటర్ దగ్గరికి అయితే వెళ్తాయన్నమాట. సో ఈ కరెక్షన్ చేసే సెంటర్లోని అన్ని సెట్లు కూడా ఒక దగ్గర అయితే పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగ్వేజెస్ అనేవి అయితే చేస్తారు కాబట్టి సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి అయితే తీస్తారు. తీసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు కాబట్టి తెలుగు పేపర్స్ ఏవైతే ఉంటాయో అంటే మన ఏపీ మొత్తంలో ఎక్కడెక్కడ అంటే సెంటర్ అనేది అయితే అంటే కరెక్షన్ చేసే సెంటర్ అనేది అయితే ఒకటే ఉండదు, చాలా సెంటర్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. సో అన్ని సెంటర్లకి అయితే పంపిస్తారు. ఒక్కొక్క టీచర్కి 30 నుంచి 50 పేపర్ల వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 30 నుంచి 50 పేపర్లు టీచర్ అనే వాళ్ళు అయితే అంటే కరెక్షన్ ఎవరైతే ఉంటారో సో ఆ కరెక్షనర్ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పేపర్ కరెక్షన్ అయితే చేస్తారనమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ అనేది తీసుకుంటారు. పేపర్ అనేది తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రామన్ నెంబర్స్ అనేవి అయితే చెక్ చేసుకుంటారు అనమాట. సో రామన్ నెంబర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఆన్సర్కి పర్ఫెక్ట్గా రాసారా లేదా అని చెప్పేసి అయితే చూస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా మార్క్స్ అయితే వేస్తారండి. మీరు ఆ క్వశ్చన్ అయితే మీకు కొద్దో గొప్ప తెలుసు, సో మీరు అటెంప్ట్ చేస్తారు, సో ఎన్నో మార్కులు, 1 మార్కు లేదంటే 2 మార్కులు ఖచ్చితంగా అయితే వేస్తారన్నమాట. సో అలాగే పేపర్ అంతా కూడా మనకి కరెక్షన్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయి సో లాస్ట్లో మనకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అన్నీ కూడా మనకి స్టార్టింగ్లో ఓఎంఆర్ షీట్ అనేది అయితే ఉంటుంది కదా, సో ఆ ఓఎంఆర్ షీట్ మీద అయితే వేస్తారనమాట. వేసిన తర్వాత ఆ బుక్లెట్ని సో మనకి ముందుగా అంటే వాళ్ళందరికీ కూడా హెడ్ అయితే ఉంటారు కదా, అక్కడికి అయితే వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసి ఇంకేమైనా మార్క్స్ అనేవి అయితే పడతాయా ఏంటని చెప్పేసి అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి టీచర్స్ని అయితే పిలిపిస్తారు. మళ్ళీ ఆ సబ్జెక్ట్కి సంబంధించి టీచర్స్ అందరూ కూడా మళ్ళీ కరెక్షన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. మాక్సిమం ఒక సబ్జెక్ట్ చేయడానికి 2 to 3 డేస్ అనేది అయితే పడుతుంది అనమాట. సో ఏ విధంగా చూసుకున్నా 2 to 3 డేస్ అనేవి అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే టీచర్స్ అన్న వాళ్ళు కూడా సో చాలా అంటే చాలా సింపుల్గా కరెక్షన్ అనేది అయితే ఉంటుంది. సో ప్రతి లైన్ టు లైన్ అనేది అయితే చెక్ చేస్తూ వెళ్ళరు, సో పైన చూస్తూ వెళ్తారనమాట. సో ఎక్కడైనా తప్పులు వస్తే మనకి ఏంటంటే మార్క్స్ అనేవి అయితే తీస్తారు. ఇంటర్ కరెక్షన్తో పోల్చుకుంటే 10th కరెక్షన్ అనేది కొద్దిగా సింపుల్గానే ఉంటుంది. సో అలాగా మనకి టోటల్గా అన్ని పేపర్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఆ పేపర్స్ అన్నీ కూడా సో మనకి రిజల్ట్స్ అనేవి అయితే నెట్లో అయితే అప్లోడ్ చేస్తారు. ఒక్కొక్కటి తీసుకొని సో ఒక్కొక్కటి మనకి ఏంటంటే నెట్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెట్లో అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. సో ఇప్పుడు దాకా కరెక్షన్ అయితే ఈ విధంగానే ఉంటుంది. సో మేబీ నేను ఏంటంటే మరీ డీప్గా చెప్పలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీప్గా చెప్పలేదు, పైన చెప్పాను. సో ప్రతి కరెక్షన్ ఈ విధంగానే ఉంటుంది కాబట్టి అలాగే చెప్పాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సో కరెక్షన్ పాస్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. పాస్ అనేది అయితే వాళ్ళ చేతుల్లో అయితే ఉండదండి, మన చేతుల్లో ఉంటుంది. సో మీరు రాసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మీరు బాగా రాస్తే సో అంటే ప్రతిదాన్ని అటెంప్ట్ చేసి ప్రతిదాన్ని రాస్తే సర్లే వీడు బార్డర్ దాకా వచ్చాడని చెప్పేసి వాళ్ళైతే వేస్తారు. సో లేదు మరీ అంతగా ఏం లేదు, అంతగా ఇంప్రెస్ అవ్వలేదు అనుకోండి, సో అప్పుడు మార్క్స్ అయితే తీస్తారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ని అయితే ఫెయిల్ చేయరు. అలా ఎలా చెప్తున్నావు బ్రో అంటే మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ అనేది అయితే చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అన్న వాళ్ళైతే పోలేదన్నమాట. సో దగ్గర ఒక 8 లక్షల మంది అయితే రాశారు. 8 లక్షల్లో సో 1,40,000 మంది ఎంతమంది అయితే పోవడం అయితే జరిగింది. సో 8 లక్షల్లో 1,00,000 వరకు అయితే పోవడం అయితే సో చాలా ఎక్కువే. బట్ మనకి ఏంటంటే అంతవరకు అయితే సో ఎవరైతే బార్డర్ దాకా వచ్చారో వాళ్ళనైతే పాస్ చేస్తారు. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది అయితే చెక్ చేస్తారు. హ్యాండ్ రైటింగ్ అయితే చెక్ చేయండి. సో మీకు అక్కడ కంటెంట్ అనేది అయితే ఉండాలి. సో హ్యాండ్ రైటింగ్ తర్వాత లైన్స్ తర్వాత ఈ రెడ్ పెన్ తోటి బ్లూ పెన్ తోటి అండర్లైన్ చేయడాలు ఇవైతే ఏం చేయరు. మీకు ఏంటంటే మంచిగా పేపర్ ప్రెజెంటేషన్ అండ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మీకు మార్క్స్ అనేవి అయితే వేస్తారనమాట. అండ్ చాలా మంది ఏంటంటే నాకు 19 మార్కులు వస్తాయి బ్రో, నాకు 20 మార్కులు వస్తాయి బ్రో, లేదంటే నాకు 34 మార్కులు వస్తాయి బ్రో, నన్ను పాస్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనమైతే చెప్పలేమండి, అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళ టీచర్స్ బట్టి అయితే ఉంటుంది. సో కొంతమంది సింపుల్గా చేస్తారు, కొంతమంది ఏంటంటే సో కొద్దిగా టఫ్గా అయితే చేస్తారనమాట. సో కరెక్షన్ చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సో మీరు పర్ఫెక్ట్గా రాస్తే మిమ్మల్ని అయితే పాస్ చేస్తారనమాట. సో కాబట్టి అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో కరెక్షన్ అయితే ఈ విధంగానే ఉంటుంది. సో కరెక్షన్ అయితే ఈ విధంగానే చేస్తారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఖచ్చితంగా వాటి మీద ఏంటంటే నేను వీడియో అయితే చేసి పెడతాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా సో తెలుసుకుంటారనమాట. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.